ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ వచనం. వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఈ వాక్యము దేవుని సన్నిధిలో నివసించే వ్యక్తుల గురించి చెప్పబడిన గొప్ప ఆత్మీయమైన సత్యం. దేవుని సమీపంలో ఉండే వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఇందులో చెప్పబడుతుంది. దేవుని ఆవరణము అనగా దేవుని మందిరము, లేదా దేవుని సన్నిధి, లేదా దేవునితో సహవాసము. ఏ వ్యక్తులైతే దేవుని సన్నిధిలో నివాసం ఉంటారో, ఏ వ్యక్తులైతే దేవుడితో సహవాసం చేస్తూ ఉంటారో వారు ఎప్పుడూ ఎండిపోయేటువంటి పరిస్థితి వారి జీవితంలో ఉండదు, వాడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండదు. వాక్యం ఉంటుంది, వారు నీటి కాలువలో నాటబడి ఆకువాడక తగిన కాలమందు ఫలమిచ్చే వృక్షముల వలె ఉంటారు. ఈరోజున నీ జీవితంలో ఏ పరిస్థితుల మధ్యన నువ్వు వాడిపోతున్నావో, ఎండిపోతున్నావో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు. ఈరోజు నీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయిస్తే, దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, దేవునితో సహవాసం చేయగలిగితే, నిత్యముగా నీవును, నీ కుటుంబం, నీ బిడ్డలు ఒక అభివృద్ధి చెందినటువంటి వర్ధిల్లేటువంటి అనుభవంలో వారందరూ ఉందురుగాక. ఆమేన్.